ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వరుసగా 6వ వారంగా ఎందుకు తగ్గుతున్నాయి? ఇప్పుడు బంగారం కొనాలా లేక ఇంకొన్ని రోజులు ఆగాలా? ఈరోజు ఆర్బీఐ మీటింగ్లో వచ్చే నిర్ణయాలు బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశీయంగా బంగారం ధరలు వరుసగా 6వ వారంలోనూ తగ్గుదల దిశలోనే కొనసాగుతున్నాయి. మధ్య ప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన పరిణామాలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గత 2 ట్రేడింగ్ సెషన్లుగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 5 నాటికి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,990 రూపాయలుగా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,990 రూపాయల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడలో ఇదే ధరలు కొనసాగుతుండగా ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,44,140 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,32,140 రూపాయలుగా నమోదైంది. ఇక మార్కెట్ మొత్తం దృష్టి ఈరోజు ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశంపైనే ఉంది. వడ్డీ రేట్లపై, ద్రవ్యోల్బణ అంచనాలపై వచ్చే సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం బంగారం ధరలపైన కనిపించొచ్చు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, డాలర్ బలం కూడా బంగారం ధరల దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజే బంగారం కొనేస్తారా లేక ఆర్బీఐ మీటింగ్ తర్వాత కొనాలని అనుకుంటున్నారా? ఈ వారం బంగారం ధరలు పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా? మీ ప్రెడిక్షన్ను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్టును ఫాలో అవ్వండి.